హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి హనీ ఇంత స్పెషల్గా కనిపిస్తున్నాడు అని అనుకుంటున్నారా? ఏం లేదండి, మొన్న హనీకి అయితే సెకండ్ బర్త్డే అయితే చేసాము. మార్నింగ్ చర్చ్కి వెళ్ళేటప్పుడు అయితే ఈ డ్రెస్ వేసాను. ఈ డ్రెస్లో వాడు ఎంత క్యూట్గా ఉన్నాడో, నిజంగా నా కళ్ళే పడిపోయేమో అనిపించింది. అంత బాగా నచ్చాడు నాకు. ఏంటంటే చాలామంది పిల్లలకి అటువంటి డ్రెస్సులు వేస్తే ఉంచుకోరనమాట, ఏడ్చేస్తారు. బట్ మా వాడు ఆ డ్రెస్ తీస్తే ఏడ్చాడు. అదే డ్రెస్ తను పరిగెట్టేసి ఆడుకొని ఎంత బాగా ఉన్నాడో ఆ డ్రెస్ పూర్తిగా ఉంచుకున్నాడు అనమాట. కానీ సాయంత్రం కేక్ కటింగ్కి కూడా అదే డ్రెస్ అయితే బాగోదు కదని బలవంతంగా తీసైతే నేను వేరే డ్రెస్ అయితే వేశాను. ఇక్కడ ఏంటంటే చర్చికి వెళ్ళి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ బర్త్డే డెకరేషన్ కోసమని ఇలా బెలూన్స్ ఇవన్నీ అయితే మేము ప్రిపేర్ అయితే చేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే హనీకి సెకండ్ బర్త్డే కూడా ఇంతలా జరుగుతుందని అయితే మేము అనుకోలేదు. ఎందుకు అంటే ఫస్ట్ బర్త్డే అయితే మా సొంతూరులో శ్రీకాకుళంలో మాకున్నంతలో మేమైతే హనీ ఫస్ట్ బర్త్డే అయితే మేము చాలా గ్రాండ్గా చేసుకున్నాము. అయితే సెకండ్ బర్త్డేకి కూడా మేము మా ఫ్యామిలీ వరకు అందరినీ పిలిచాము. బట్ ఏంటన్నారంటే ఇప్పుడు ఖాళీ లేదు అన్నారు. ఎందుకంటే మనకు సమ్మర్ అనగానే గుర్తొచ్చేది ఏంటంటే మామిడి తోటలు జీడి తోటలే గుర్తొస్తాయి. ఆల్రెడీ పిక్కలు దిగిపోయి మా పాపకి చెప్పాను రావాలి అని. అయితే ఏమన్నదంటే ఆల్రెడీ పిక్కలు దిగిపోయి అమ్మాయి ఎలా వస్తాను అని చెప్పేసి బర్త్డే ముందు రోజు వరకు కూడా అలాగే చెప్పింది అనమాట. కానీ అలాగైనా రావాలి పాప అని అంటే వస్తానని అయితే నాకు గ్యారంటీ అయితే చెప్పలేదు. బట్ ఏం చేసిందంటే మళ్ళీ లక్షవారం 10 గంటలకు అలాగే మేము వస్తున్నామమ్మ, వదిన వాళ్ళు మేము అందరం కారు కట్టించుకొని వస్తున్నాము అని చెప్పేసి అన్నారనమాట. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇక్కడ ఏంటంటే అక్క బావ వంటలు అయితే చేస్తున్నారు. నేను చెప్పాను పలానా ఇంతమందికి ఇన్ని వెరైటీస్ కావాలి అంటే వాళ్ళు చేశారనమాట. ఏంటంటే మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7:30 వరకు వంటలు చేస్తూనే ఉన్నాము. ఈలోపు అమ్మ పులిహోర మటన్ కర్రీ అయితే వండేసింది. అంటే ఇంతమంది ఉండడం వల్ల మనకు చాలా హెల్ప్ అయింది. వంట విషయంలో కానీ డెకరేషన్ విషయంలో కానీ అంతా కూడా నాకు చాలాగా అంత ఈజీగా అయిపోయింది అనమాట. అంటే బావ రెస్టారెంట్లో చెఫ్గా చేస్తారనమాట. ఇంకా నాకు అంటే మా ఫుడ్ ఎలా ఉంటుందో అని భయం కూడా లేకుండా పోయింది. చాలా అంటే చాలా బాగా చేశారు వంటలు కూడా. అంత బాగా అంటే మనం చిట్టి పొట్టి చిందులు కన్నా నా ప్రేమ పోత పోసి కన్నానురా నేను శ్రీరామ రక్షలాగా కాపాడగా నీలో నీతో చిన్న చిక్కు చిక్కుం చిక్కు చిక్కుం చిక్కుం చిక్కు చిక్కుం అటు చూడు అందాల రామచిలకని చూస్తోంది నిన్నేదో అడుగుదామని నీ పలుకు తనకి నేర్పవాని ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని పడుతోంది లేస్తోంది ఎందుకో మరి నీలాగా పరుగు చూపుదామని కరిగిపోని నా తీపి కలలని తిరిగి రాని నా చిన్నతనముని నీ రూపంలో చూస్తూ చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి మధ్యలో అయితే కొంచెం చిన్న సాంగ్ అయితే యాడ్ చేశాను. అదే వంటల కోసం చెప్తున్నాను కదా, వాళ్ళ హెల్ప్ అయితే ఇంత అంతా కాదండి. ఇంకా నెక్స్ట్ ఏం చేసామంటే కేక్ కటింగ్ చేయించామన్నమాట. ఎందుకంటే అప్పటికే లేట్ అయిపోతుంది, అందువల్ల ఇంకా స్టార్ట్ చేస్తాం వేగంగా. మేము ఏ చిన్న పని చేసినా కూడా మేము ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామండి. అది మాకు సెంటిమెంట్ అనమాట. అంటే మేమన్నా కాదు, ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవాన్ని వాళ్ళు తలుచుకుంటారు కదా, అలాగే మేము కూడా అంతే. ఇంకా అలాగా
మేమైతే ఫస్ట్ కట్ చేసి హనీకి అయితే నోట్లో పెట్టాము. తర్వాత ఏంటంటే ఇంకా అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 బై 1 వస్తూ అంచుని బ్లెస్ చేస్తూ ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే కేక్ కోసం చెప్పాలండి. కేక్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడడానికి కానీ తినడానికి కానీ. ఇక్కడ మేము మధురవాడలో బేకరీ హబ్ అని ఒక బేకరీలో ఆర్డర్ అయితే ఇచ్చాము. 2 kgs 1900 అయితే పడింది. మేము ఫోటో కేక్ అయితే చేయించాము. అంటే కొన్ని కేక్స్ ఏంటంటే మనం తినడానికైతే చాలా స్వీట్గా ఉంటాయి, కానీ ఈ కేక్ చిన్నపిల్లలు కూడా తినచ్చు అన్నంత ఇదిగా అయితే వాళ్ళు చేశారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మేము కేకు ఇంకా సపరేట్గా పెట్టడం అదేం చేయలేదండి. అది కట్ చేసిన తర్వాత మొత్తం నేను కట్ చేసి అందరికీ ప్లేట్లు తెస్తాం కదా, అదే ప్లేట్లలో వాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చేస్తే అందరూ అక్కడే కూర్చొని తిన్నారనమాట. మళ్ళీ అదే కేక్ని ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు ఉంచి తర్వాత డస్ట్బిన్లో వేయడం కంటే వచ్చిన వాళ్ళందరికీ అప్పుడే ఇస్తే తింటే అదొక హ్యాపీ కదా. ఎందుకు అనవసరంగా పోతుంది కదా. మన ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా కూడా 2 days 3 days అయినా మనం అంతా తినలేము కూడా. అయినా వచ్చిన వాళ్ళకి కదా ఇవ్వడానికి మనం చేసింది, మనం తినడానికి కాదు కదా. నేనైతే ఇంకా వెంటనే అంతా కట్ చేసి ప్లేట్లో వేసి పెట్టేశాను. అందరూ హ్యాపీగా అయితే తిన్నారనమాట. తిన్న ప్రతి ఒక్కరు కూడా కేక్ చాలా టేస్ట్గా ఉంది, ఎక్కడ చేయించావు అని అయితే అడిగారు. ఇక్కడ ఇలా బాప మామి వచ్చి హనీని అయితే బ్లెస్ చేస్తున్నారనమాట. వచ్చిన వాళ్ళందరూ హనీకి బ్లెస్ చేయడం, కేక్ పెట్టిన వాడు ఏమనుకుంటున్నాడో కానీ మనసులో ఎవరు వస్తారో, నన్ను ఎవరు బ్లెస్ చేస్తారో, నాకు ఎంత బేక్ కేక్ పెడతారా అని ఆడైతే అనుకుంటున్నాడు. ఎంత కేక్ తినేసాడండి. నాకైతే చాలా భయం వేసింది, ఏట్రా బాబు ఇంత కేక్ తినేస్తున్నాడు అని. అంటే మళ్ళీ ఏదైనా అవుతుందేమో కదా, చిన్నపిల్లడు కదా, డైజెషన్ అదా అవ్వకపోయినా కూడా ఇబ్బంది అని చెప్పేసి ఇక్కడ మా రష్మిత అమ్మతో కలిపి బ్లష్ చేసేస్తుంది అన్నమాట. ఇంకా అక్కడ మామయ్య అయితే ఆపారు. ఇంకా మా బాపన అమ్మ అయితే మళ్ళీ బ్లష్ చేస్తున్నారు బాబుని. ఇంక ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తున్నారు. ఇక్కడ ఎవరంటే అన్నయ్య వదిన అనమాట. వాళ్ళు కూడా బ్లష్ చేస్తున్నారు హనీని. అంటే తొందరగా వెళ్ళిపోవాలి కదా అని, మళ్ళీ ఇక్కడ నుంచి అంత లాంగ్ వెళ్ళాలి. అందుకని అందరూ ఇంకా నేను కూడా వేగంగా స్టార్ట్ చేసామని చెప్పాను. ఎందుకంటే అవతల వాళ్ళ ఇబ్బంది కూడా మనం అర్థం చేసుకోవాలి. అందుకని నేను చెప్పాను. ఇది అయిపోయిన తర్వాత ఇంక భోజనాలు అయితే స్టార్ట్ చేస్తామండి. కానీ ఆ వీడియో అనేది ఎవరి దాంట్లో ఉన్నదో నాకు తెలియదు, కానీ ఉన్నంత వరకు అయితే నేను ఎడిటింగ్ చేసి మీకు వీడియో అయితే పెడుతున్నాను అనమాట. అంటే చాలామంది తీశారు, బట్ ఎవరి దాంట్లో ఉన్నాయో ఆ భోజనాలు చేసే వీడియో, ఇంకా ఐటమ్స్ వీడియో ఎవరి దాంట్లో ఉన్నాయో అయితే నాకు తెలియదు. నా వరకు ఉన్నవి మాత్రమే నేను ఇలా ఎడిటింగ్ చేసి ఈరోజు వీడియో పెడుతున్నాను అనమాట. 2 పిల్లలతో అయితే అస్సలు అవ్వడం లేదు. March 14 బర్త్డే అయితే ఈ రోజుకి నేను ఇంకా పోస్ట్ చేస్తున్నాను వీడియో. అంత అస్సలు వాయిస్ ఓవర్ ఇద్దామంటే ఇద్దరు గోల అస్సలు అవ్వడం లేదు. ఇక్కడ ఏంటంటే తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. అగ్నంపూర్ నుంచి వచ్చారండి. అంటే తను నేను ఇంటర్ వరకు కలిసే చదువుకున్నాము. తను నేను అంటే ఫ్రెండ్ అనే కన్నా ఫ్యామిలీ మెంబర్ అంటే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అంత క్లోజ్ అనమాట. అంటే ఫ్యామిలీలాగా అన్ని విషయాలు షేర్ చేసుకోవడం కానీ, ఇంకా అన్ని పర్సనల్ కానీ, ఇంకా అన్ని విషయాలు మా ఇద్దరం చాలా బాగా షేర్ చేసుకుంటాము. ఇక్కడ మా హనీ ఏంటంటే వాళ్ళ పాపకి కేక్ తినిపించేస్తున్నాడు అనమాట. ఇక్కడ మేము చేసిన ఫుడ్ ఐటమ్స్, అలాగే బాబు కేకు ఆడుతున్న చిన్న పిక్స్ పెట్టాను. ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్, షేర్,